Good evening, friends. This is Bhattu Srinivas, All India Praja Labour Party National President, MLC candidate from Warangal, Nalgonda, Khammam. మిత్రులారా, చాలామంది ఎమ్మెల్సీకి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు వాళ్ళ పదవులు అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే ప్రైవేట్ టీచర్స్ దిక్కులేని స్థితిలో ఉన్నారు. ఈరోజు ఆటో డ్రైవర్లుగా మట్టి పని చేస్తూ ఉన్నారు. చాలా వాళ్ళ ప్రొఫెషన్ వదిలిపెట్టి బయట పనిచేస్తూ ఉన్నారు. ఎవరైనా పట్టించుకున్నారా? మీరు ఈసారి ఓట్లు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు చాలామంది డిగ్రీలు చేసి కూడా బట్టల షాపులో పనిచేస్తున్నారు, వివిధ భాగాల్లో పనిచేస్తున్నారు, లేబర్గా పనిచేస్తున్నారు. జోన్ 1లో ఒక శాలరీ, జోన్ 2లో ఒక శాలరీ ఉంది. ఇంతవరకు షాపుల్లో పనిచేసే వాళ్ళు లేదా ఇతర షాపుల్లో పనిచేసే వాళ్ళు, కిరాణా షాపుల్లో పనిచేసే వాళ్ళు ఎవరికైనా వాళ్ళకి నిజమైన శాలరీ తెలుసా? నేను చాలామందిని కలిశాను, వాళ్ళకి తెలియదు. కారణం ఏంటో తెలుసా? మనం ఓటేసేటప్పుడు నిజాయితీ పరులను ఎన్నుకోమను. నిజాయితీ పరులు మీకు చాలా సింపుల్గా కనపడతారు, అవహేళన కనపడతారు. ఓటు అబద్ధాలు చెప్పి ఓటు వేయించుకొని మిమ్మల్ని ఇసిరి అవతల పడేసేవాడికి ఓటేస్తున్నారు. మిత్రులారా, గమనించండి. ఈరోజు నేను ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నాను. భట్టు శ్రీనివాస్కి ఏమన్నా చరిత్ర ఉందా అంటే భట్టు శ్రీనివాస్కి చరిత్ర ఉంది. కారణం ఏంటి అంటే భట్టు శ్రీనివాస్ అనే వ్యక్తి చాలా కష్టపడి పైకి వచ్చాడు. భట్టు శ్రీనివాస్ అనే వ్యక్తి ఆర్ఫన్ హోమ్ నుండి వచ్చాడు. కింద స్థాయి నుండి మెట్టు ఎక్కుతూ MA LLB చేశాడు. ఈరోజు నేను ఎమ్మెల్సీలో పోటీ చేస్తున్నానంటే నేను దమ్ముండి చెప్తాను, మీకు నేను న్యాయం చేయగలను. నాకు ఓటేయండి. మీకు నేను న్యాయం చేయకపోతే నన్ను గల్లబట్టి అడగండి. ఖచ్చితంగా నేను నిజాయితీగా జీవితంలో కష్టపడి వచ్చాను. ఇంతవరకు ఒక ప్రైవేట్ టీచర్గా, ఒక ప్రైవేట్ లెక్చరర్గా చేశాను. నేను శ్రీ చైతన్య విజయవాడ IIT క్యాంపస్లో కూడా లెక్చరర్గా చేశాను. నేను కింద స్థాయిలో టీచర్గా చేస్తూ ఆ స్థాయి వరకు వెళ్ళాను. నేను ట్రిపుల్ డిగ్రీ ఇంగ్లీష్ చేశాను, MPhil చేశాను, ఇంగ్లీష్లో LLB చేశాను. నేను చెప్పేది ఒకటే, మీరు ఓటేసేటప్పుడు నిజాయితీగా ఓటేయండి. మీరు నాకు ఓటేస్తే నేను ఖచ్చితంగా దమ్ముండి ముందు నడిపిస్తాను. నేను అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నా. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో 3 పూట్ల భోజనం పెట్టాలి. గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ బస్సులు ఇంటింటికి వెళ్ళి ఎక్కించుకొని రావాలి. నా ప్రాయితో కట్టియాలి. ఒక తాజ్మహల్ లాగా ఉండాలి, దేవాలయాల్లా ఉండాలి. అర్థమైందా? అట్లా 3 పూట్లు అక్కడ పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ గేట్ వరకే తీసుకెళ్ళాలా. పేషెంట్ని గేట్ అవతల ప్రభుత్వమే మొత్తం భరించి వచ్చేటప్పుడు ఫిజికల్ టెస్ట్ చేసి బయటకు పంపించాలి. అలాంటి